నేను బచ్చన్నపేట తెలుగుదేశం పార్టీ మండల పార్టీ అధ్యక్షునిగా రామి నరేష్ గారి యొక్క ఆదేశానుసారంగా నా పేరు శ్రావణమైన బాలనరసయ్య. నేను చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశానుసారంగా తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని అభివృద్ధి ప్రదంలో కానీ సంక్షేమ ప్రదంలో కానీ ఆంధ్రాలో ఉన్నటువంటి అభివృద్ధి ఏ విధంగా అవుతుందో తెలంగాణ రాష్ట్రంలో కూడా అభివృద్ధి చేస్తా బిడ్డ అని చెప్పి తెలంగాణ రాష్ట్రానికి కూడా ఒక అవకాశం నేను ఇస్తున్నా. నేను అక్కడ పోయినా ఇక్కడున్న మీరే రాష్ట్ర ముఖ్యమంత్రులు అవుతారు. గతంలో కూడా నా శిష్యులు వీళ్ళందరూ వారిని ఆదర్శంగా తీసుకొని ఈరోజు ప్రతి ఒక్క బిడ్డ కూడా తెలుగు బిడ్డ మన తెలంగాణ కానీ ఆంధ్ర కానీ మన బిడ్డలు అనే ఉద్దేశంతో నేను చేసిన సేవను మరవలేనటువంటి మన బిడ్డలకు ఎంతో సేవ చేసినటువంటి గొప్ప మనసుతో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ఆదేశానుసారంగా తెలుగుదేశం పార్టీ ప్రతి ఒక్క ఊరూరి గ్రామానికి పోయినటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి జిల్లాలు కానీ ఈ యొక్క కేసీఆర్ వచ్చినటువంటి 10కి 33 చేసిండు, 10కి 46 చేసిండు. చేసినటువంటి జిల్లాలలో కూడా తెలుగుదేశం పార్టీ గుండె మీద నాదంటూ తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుని చెప్పుకున్నాడు దమ్ము ధైర్యం ఈ 10 సంవత్సరాలలో వాళ్ళ మనసులో దాచుకొని ఉండి ఈరోజు చంద్రబాబు నాయుడు అయితేనే సరైన నాయకత్వం ఉంటుంది. చంద్రబాబు నాయుడు వలనే మేము సైకిల్ తెచ్చుకున్నాం, మేము మహిళా సంఘాల వలన ఇవాళ తెలివికి వచ్చినాం. ఈరోజు కూడా ఒక ఎస్ఐ జాబు రావాలంటే ఒక పోలీస్ స్టేషన్ ఉండాలంటే కూడా ఆనాడు చంద్రబాబు నాయుడు చేసినటువంటి రాజ్యాంగానికి విరుద్ధంగా ఏనాడు కూడా చంద్రబాబు నాయుడు చేయలేదు. రాజ్యాంగానికి అనుబద్ధంగా రాజ్యాంగానికి చేసినటువంటి గనుడు నారా చంద్రబాబు నాయుడు గారు. నా ప్రజెంట్ సిచ్యువేషన్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నా. ఈరోజు ఎవడు అడ్డొచ్చినా తెలంగాణ రాష్ట్రంలో ఎవడు అడ్డొచ్చినా మంచి తనంతో మానవత్వంతో సంక్షేమ పథకాలను హామీ ఇచ్చినటువంటి పథకాలను అమలు చేయడం కోసం తెలంగాణ రాష్ట్రానికి మేము కట్టుబడినాం. రూపాయి ఇస్తా అంటే రూపాయి, ఆటాని ఇస్తా అంటే ఆపాయి. ఆనాడు ఏ విధంగా ఉన్నామో ఈనాడు కూడా గతంలో పదవి లేకున్నా పదవి ఉన్నా మేము వాళ్ళు ఎవరిని మా పార్టీలు రారా మా పార్టీలు అంటే చెప్పుకున్నాడు గొప్పతనం చంద్రబాబు నాయుడు లేదు. ఎవడొచ్చినా చంద్రబాబు నాయుడికి దాసోమని చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. ఈరోజు కూడా తెలంగాణ రాష్ట్రాన్ని ఆయన వదిలిపెట్టిండు. ఎవరికో ఒక్కరికి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి పదవి ఇస్తాడు, వాడు రాజ్యం వెళ్తాడు. ఈ బీజేపీ కానీ ఈ బీఆర్ఎస్ పార్టీ కానీ ఈ కాంగ్రెస్ పార్టీ కానీ ఎవ్వరితో కాదు. వీళ్ళు సందర్భంలో మేమున్నామని చెప్తున్నారు. ఇలా ప్రతి ఒక్కరు ధర్నాలు చేస్తారు. ఎవరి కోసం రా? ఆనాడు ఒడ్డు రాలిపోయినాయి, ఎవడిచ్చిండ్రా? ఈనాడు ప్రజల కోసం కష్టపడ్డాడు ఎవర్రా? ఎవడు లేడు. చంద్రబాబు నాయుడు తెలివి వలనే, ఎన్టీ రామారావు వారి యొక్క తెలివి వలనే తెలంగాణ ప్రజలు కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ మీరు లావు తడుక్కున్నారు పోయి ఎవరి వల్లరా? చంద్రబాబు నాయుడు వల్ల. దానికోసం చెప్తున్నా, బడా నాయకులారా, చోట నాయకులారా, నేను గలమెత్తి చెప్తున్నా, నాకెవ్వడు కూడా ప్రతిపక్షంగా కానీ పరోక్షంగా నాకు శత్రులు ఇవ్వలేరు. తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కావాలని కోరు సిద్ధేశ్వర స్వామి దేవస్థానం నా కొడవటూరు మండలంలో ఉన్నటువంటి దేవుని వల్ల సాక్షిగా ఆయనకు తెల్లారులేస్తే ఆయన మొక్కుతా. నా చంద్రబాబు నాయుడు అక్కడ ఉండాలి, ఇక్కడ ఉండాలి. రాష్ట్రంలో ఎవరికి ఇచ్చిన విజన్ 20 కాదు, 4 years ఆఫ్టర్ దెన్ చంద్రబాబు నాయుడు తెలుగుదేశం అనేది తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి పదవి ఎవరికి ఇచ్చినా కట్టుబడి ఉంటామని చెప్పి మా రామ్ నరసింహ గారిని ఆదేశం సరసంలో నేను చెప్తున్నా.